భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्री हनुमत्परब्रह्मणे नमः। प्रिय भगवद्बन्धुलारा, విశేషించి గ్రీష్మతో ఆషాఢమాసం దక్షిణాయనం పితృదేవతారాధనకు చాలా విశేషమైనటువంటి కాలం. ఈ దక్షిణాయనంలో కూడాను ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో విశిష్టమైంది. ఎందుకంటే రామచంద్రమూర్తి ద్వారా అనితర సాధ్యమైన కార్యాలన్నింటినీ కూడా ఆచరింపజేసి తను నమ్మినటువంటి, తను భగవంతుడిగా నమ్మినటువంటి యొక్క రామచంద్రమూర్తికే ఆనందాన్ని కలిగించినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి. కనుక ఈ ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో విశేషించి ఆంజనేయ స్వామిని దర్శించడం, ఆయనను ఉపాసించడం చాలా ఫలప్రదమైంది. సుందరాకాండ చేయాలి, సుందరాకాండ వినాలి, సుందరాకాండ వచనం చదవాలి అని ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వారి వారి సమయానుకూలంగా సుందరాకాండను వారికి ఉన్నటువంటి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి శ్రద్ధాశక్తిని బట్టి శ్లోకపూర్వకంగా అయితే శ్లోకపూర్వకంగా, లేదా వచనపూర్వకంగా అయితే వచనపూర్వకంగా చదువుకోవచ్చు. ఏ విధంగా చదువుకోవాలో తెలుసుకోవాలంటే చక్కగా వివరించి చెప్తాను. అంతేకాకుండా ఇవన్నీ ఒక ఎత్తైతే స్వామిని దర్శించినట్లయితే సాక్షాత్తు సుందరాకాండ ద్వారా స్వామి యొక్క విశ్వరూపాన్ని రామాయణ మహాకావ్యంలో చక్కగా ప్రదర్శించారు స్వామివారు. సీతామ్మవారు శోక సముద్రంలో ఉన్న సీతామ్మవారికి ఆనందాన్ని కలిగించాడు. హే సీత, హే సీత అని కలవరిస్తూ రామచంద్రమూర్తి ఎటువంటి స్నానపానాలు లేకుండా, అన్నపానాదులు లేకుండా సృష్టించిన శరీరంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి కూడా ఆనందాన్ని కలిగించాడు. ఇంత విశేషమైనటువంటి యొక్క, అంతేకాకుండా రామచంద్రమూర్తి యొక్క దూతనైన నేను, చిట్ట చివరి వాడిని నేను వస్తేనే నీ అశోకవనాన్ని, నీ లంకను సగాన్ని నాశనం చేశాను, నీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నేను చాలా చిన్నవాడిని, ఇంకెవరైనా ఉన్నారంటే నాకంటే ఎక్కువ పరాక్రమం గల వాళ్ళే ఉన్నారు మా రామదండుడు అని ధైర్యంగా రావణాసురుడికి ఎదురుగా నిలబడి చెప్పినటువంటి గొప్ప అభినివేశం ఈ సుందరాకాండలో ఆంజనేయ స్వామి ద్వారా మనకు తెలుస్తోంది. కనుక సుందరాకాండ చేయాలనే కాకుండా సుందరాకాండ చేయాలి, శ్రద్ధాశక్తి ఇంకా రావాలి. సుందరాకాండ మార్గంలో ప్రయాణించాలనుకునేటువంటి వాళ్ళకు మార్గం సుగమం అవ్వాలంటే మన అభయాంజనేయ స్వామి వారి దేవస్థానానికి రండి, ప్రదక్షిణాలు చేయండి, స్వామి దర్శించండి. స్వామి ఆజ్ఞ ద్వారా, స్వామి ఇచ్చినటువంటి యొక్క మార్గం ద్వారా మన జీవితాన్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని అందరినీ కూడా ఉన్నతిగా చూద్దాం. కుటుంబాన్నంతటి కూడాను సుఖ సంపదలతో మనందరం కూడాను స్వామివారి అనుగ్రహంలో పయనిద్దాం. కనుక భక్తులంతా కూడాను శనివారం కానీ లేదా మంగళవారం కానీ అభయాంజనేయ స్వామివారి దర్శనానికి రండి. ఇక్కడ మన భక్తులందరికీ కూడా తెలుసు, ఏదైనా అనుకుని 13 ప్రదక్షిణాలు చేసినట్లయితే విశేషించి ఉద్యోగాలు, వివాహాలు, వాళ్ళు అనుకున్న కార్యాలు, దుర్గమమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి సాధ్యం కాని పనులు కూడా సులువుగా
మన అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత నెరవేరుతాయి. ఇదందరికీ తెలుసు, భక్తకోటి అందరికీ కూడాను. కనుక భక్తులంతా కూడాను వచ్చి స్వామిని ప్రదక్షిణం చేయండి. ముందు ప్రదక్షిణం చేసి స్వామికి వినయపూర్వకంగా మీ యొక్క అభీష్టాలన్నింటినీ కూడా విన్నవించండి. స్వామికి శీఘ్రంగా నెరవేరుస్తాడు. సుందరాకాండ చదవాలి, వినాలి, లేదా సుందరాకాండ అనుసరించాలనే మార్గాన్ని కూడా స్వామి మీకు చూపిస్తాడు. అందరూ కూడాను, మనందరం కూడాను ఐహికమైనటువంటి బాధలు, శారీరక బాధలు, ఆర్థిక బాధలన్నీ పోయి సుఖంగా ఉన్నాం. అభయాంజనేయ స్వామి వారి యొక్క కృప వల్ల దిగ్విజయంగా ఉన్నాం. జై శ్రీరామ్.